ఎంత స్ట్రాంగ్ పర్సన్ కైనా ఒక బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ అన్నది ఉంటుంది. పేరెంట్స్ ఎలాగో పాపం ఎప్పుడో కానీ పలకరించరు. ఇప్పుడు నాలాంటి దానికి పేరెంట్స్ కూడా లేరు. ఈ క్లిప్ మాత్రం డెఫినెట్గా మీ హస్బెండ్స్కి చూపించండి. ఆడవాళ్ళు మీ నుంచి ఏది కోరుకోరండి, జస్ట్ మీ ప్రేమ. మీరు ఫోన్కి ఇచ్చే టైము, లేదా వాష్రూమ్లో స్పెండ్ చేసే టైము, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసే టైంలో ఒక్క అరగంట మీ వైఫ్కి ఇవ్వండి. బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఇప్పుడు అంతా పిగ్మెంటేషన్ రావడం, నెక్ అండర్ ఆర్మ్స్ అన్ని బ్లాక్ అయిపోవడం, అండ్ లిప్ బాగా స్వెల్ అవడం, నోస్ బాగా స్వెల్లింగ్ వచ్చేసింది, ఫేస్ అంతా స్వెల్ అయింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు రెస్పాండ్ అవ్వని మనిషి ఒక ట్వీట్ చేశారు. సో ఆడపిల్లలు మగపిల్లలు ఏంటండి ఈ రోజుల్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. మీకు ఏమైనా తెలిస్తే మేము మాట్లాడడానికి వాల్యూ ఉంటుంది, తెలియకుండా ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. వీళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియదు, మీరు ఎలా కామెంట్స్ చేస్తారు. భార్యలు అయితే మాత్రం పాపం ఎలా తెలుసా, ఒక చిన్న వర్డ్ అంటారు కదా, ఇవన్నీ మాకు రావు, మనం పిహెచ్డి చేసి వచ్చాం మరి. పొగర్రా, ఫోటోలు కూడా ఇవ్వట్లేదు, ఏడికేం చేసేది. మొన్ననే అంజలి గారు కనిపిస్తే ఆవిడ ఇంకా అలాగే గొడవ పడుతుందా? మీతో గొడవ పడడం చూసాను నేను. మీ ఐస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. కాదండి, లెన్స్ పెట్టుకుంటే ఎవరివన్నీ ఇలాగే ఉంటాయి. లవ్ లైఫ్. ఆ రోజు నేను సినిమాకి వెళ్ళకపోయింటే బాగుండేది. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ చెప్పండి. ఎప్పుడు ఫస్ట్ నాకు ఉదయ్ కిరణ్ గారు నా ఫరెవర్ క్రష్. ఇన్ని రంగాల్లో ఆరితేరిన మా అంజలి గారు వంట సంగతి ఏంటి? మా ఆయన అంట, నువ్వు వండితే నేను కొంచెం ఎక్కువ తింటున్నాను వండుతూ అంటూ. ఇయర్ అయిపోతుందా పెళ్ళి వాళ్ళిద్దరిది? ఎవరిదండి?